Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ముందుకి ముల్లంకాడ వంకాయలు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నాను. అదేనండి, ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి ముల్లంకాడ వంకాయ కర్రీ అనమాట. వంకాయ ముల్లంకాడ స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా? మేము వండే స్టైల్లో ఒకసారి వండి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందుకే స్పెషల్ అని అన్నాను. సో ఫస్ట్లో అయితే ముల్లంకాళ్ళు ముక్కలు ముక్కలుగా తీసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత వంకాయని ఇంత ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద ముక్కలుగా. సో కట్ చేసేసుకొని ఒక సాల్ట్ వాటర్లో అయితే వంకాయ ముక్కల్ని వేసేసుకున్నాము. సో వంకాయ ముక్కలు వేసుకున్నాక వాటిని బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ కడిగేసి మనం వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం టమాటీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించేసి మండి పెట్టేసుకొని అందులో అయితే మనం కర్రీకి తగ్గంత ఆయిల్ వేసుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మేమైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాము, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని మజ్జిగ చీలికలుగా చేసేసి ముక్కలు చేసేసి కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అప్పుడు వేసుకోవాలి. అలా అయితే మనకు కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఆయిల్లో మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే మనకు చూసారా దగ్గరగా మంచి పింకిష్ కలర్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ఇందులోని వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో పక్కన కడిగి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ముల్లంకాడ ముక్కలు ఇప్పుడే వేసేసుకోవాలి. సో మనం ఇప్పుడు వేసేసుకుందాం. సో ఇప్పుడు వంకాయ ముల్లంకాడ ముక్కలు వేసుకున్నాం కదా, ఇందులో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏంటి సాల్ట్ ముందే వేసేస్తున్నాం అనుకుంటున్నారా? సాల్ట్ ఇప్పుడు వేస్తే మనకి వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి అందుకని ముందుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. కావాలనుకుంటే మనం కర్రీ లాస్ట్లో సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఒకసారి సాల్ట్ వేసాం కాబట్టి ముక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం అన్ని పీసెస్కి, ములంకాళ్ళకి, వంకాయ పీసెస్ అన్నిటికి ఉప్పు పట్టేలాగా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాం అన్ని వైపుల నుంచి. వంకాయ మనకి మంచిగా ఫ్రై అయ్యే కొంచెం మగ్గినంత వరకు మనమైతే ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ములంకాడ కొంచెం త్వరగా కుక్ అవ్వదు కాబట్టి ముందుగానే వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసాము. సో ఇప్పుడైతే మనకి చూసారా కొంచెం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గినంత కారం వేసుకోవాలి. మేమైతే 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాము. మీరు ఇంకా స్పైస్ తినాలి అనుకుంటే ఇంకా మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాము. సో ఇందాక మనం స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కాబట్టి మేము ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకోలేదు. సో ఒకసారి మొత్తం పసుపు కారం ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి అయితే మొత్తం అన్ని విధాలుగా కలిపేసుకుందాం మనం అన్ని సైడ్స్ నుంచి. ములంకాడలోకి కూడా వెళ్ళాలి కదా మనం ఇప్పుడు స్పైసెస్ అన్నీ. సో అందుకని ఒకసారి అన్ని విధాలుగా కలిపేసుకుందాం. చూసారా మరుగుతుంటే ఎంత బాగుందో. ఒక 5 మినిట్స్ మనం వాటిని ఫ్రై చేసిన తర్వాత పసుపు కారంలో తర్వాత కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోని. సో ఇప్పుడు వాటర్లోనే మనకి ములంకాడ వంకాయ అనేది కుక్ అయిపోతుంది మంచిగా. సాల్ట్ అనేది మనకి సరిపోతుందో లేదో ఈ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేసేసుకొని మనము సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే చెక్ చేసుకున్నాం, మాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇంకైతే మూత పెట్టేసి మగ్గనిద్దాం. సో మగ్గిన తర్వాత ఒక 2 టమాటోస్ తీసుకొని దాన్ని అయితే కర్రీ మధ్యలో వేసి వంకాయలతోని మనం దాన్ని కప్పుకోవాలన్నమాట. సో మళ్ళీ చిన్న సాల్ట్ ఎందుకు వేశారంటే లైట్గా ఇంకా చప్పగా అనిపించింది, అందుకనే మళ్ళీ వేసాము. అందులో టమాటోస్తో ఇంకా బేగా కుక్ అయిపోతాయి అవి. సో మనం ఫస్ట్ ఫ్రై చేయలేదు కదా, టమాటాలను మిడిల్లో వేసాం కాబట్టి టమాటా కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేసాము. ఎందుకంటే టమాటా వేసాక మనకు కొంచెం చప్పదనం వచ్చేస్తుంది కదా, దానిలో వాటర్ అనేది అంతా దిగి. సో మా కర్రీ కొంచెం చప్పదనంగా అనిపించి లైట్గా సాల్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడైతే ఇంకా ముక్కలన్నిటిని కప్పేసుకొని మూత అయితే ఒక 10 నిమిషాలకి మూత పెట్టి వదిలేద్దాం.
చూసారా కర్రీ అయితే ఎంత బాగా స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, వాసన అయితే గుమగుమలాడిపోతుంది, చాలా బాగా వాసన వస్తుంది. ఒకసారి ఈ స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయ ములంకాడే కదా అని తీసి వదిలేయద్దు, చూసి వదిలేయద్దు, ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో ట్రై చేస్తే కర్రీ అయితే టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీకు మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వంటలు ఇంకా చాలానే వస్తాయి మీకోసం. నెక్స్ట్ టైం కర్రీ కావాలనేది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. 2000 years later. సో మనం 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని కర్రీని అయితే ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఒకసారి కొత్తిమీర వేసాం కదా, మొత్తం ఒకసారి కలిపేలా కలిపేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. అబ్బా కర్రీ అయితే భలే వచ్చిందండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేసేయండి. సరే, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందు మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.